హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఇంటెన్సిఫై అవుతూనే ఉంది. ప్రతిరోజు వీళ్ళు కంటిన్యూస్ గా దాడి చేసుకుంటూనే ఉన్నారు. ఇరాన్ అయితే ఎక్కడా తగ్గట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా ఒక ఎసెట్ పెరుగుతూ పోవాలి, అదే గోల్డ్. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు మార్కెట్ లో జరుగుతున్నది వేరే విషయం. యుద్ధం ఉన్నా కూడా గోల్డ్ ధరలు నిలబడటం లేదు, కొన్నిసార్లు పడిపోతున్నాయి కూడా. అయితే అసలు కారణం ఏంటి? ఈ వీడియోలో సింపుల్ గా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దాంతో పాటుగా స్టాక్ మార్కెట్ సివియర్ ఫాల్ చూసాము ఈ రోజు మార్నింగ్ నుంచి కూడాను. కంటిన్యూస్ గా గత వారం రోజుల కంటే కూడాను ఈ రోజు ఎక్కువగా ఫాల్ అయింది. సో దానికి కారణం ఏంటి? ఇంకా మార్కెట్ లో రాబోయే రోజుల్లో ఏ స్థాయిలకు పడిపోయే అవకాశం ఉంది? యుద్ధం వేడి విపరీతంగా నడుస్తుంటే మన వాతావరణంలో ఎండలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మార్చి మంత్ వచ్చిందంటే మన ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఎండలకి కొదవే ఉండదు. రోజు రోజుకి ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మండే ఎండల్లో కొన్ని స్టాక్స్ మెరుస్తాయి. ఏసీ మేకర్స్ గానీ, రిఫ్రిజిరేటర్ మేకర్స్ గానీ, ఆయా కంపెనీల స్టాక్స్ ఈ ఎండల టైంలో ఇది సీజనల్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ స్టాక్స్ కి. ఆ స్టాక్స్ డీటెయిల్స్ కూడాను పూర్తిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక మన మార్కెట్లు ట్రేడ్ అయిన విధానం చూడాలంటే ఈ రోజు ఓపెనింగ్ లోనే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినాయి. నిఫ్టీ అయితే 170 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సెన్సెక్స్ అయితే 560 పాయింట్ల గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్ గా లోయర్ లెవెల్స్ లో మూవ్ అవుతూ వచ్చినాయి రోజంతా కూడాను. ఎక్కడ రికవరీ ప్రయత్నాలు జరగలేదు. ఏదన్నా చిన్న బయ్యింగ్ ఏర్పడినా కూడాను దాన్ని సెల్ ఆఫ్ కి యూజ్ చేసుకుంటున్నారు తప్ప దాన్ని కంటిన్యూ కానివ్వట్లేదు. సో మార్కెట్ లో ఈ భయాలు అనేది, ఆయిల్ ప్రైసెస్ రైజ్ అవటం వల్ల వచ్చిన భయాలు అనేది కంటిన్యూస్ గా ఉంటూనే ఉన్నాయి. దాంతో పాటుగా ఇరాన్ సుప్రీమో ఒక వార్నింగ్ చేశాడు. ఏదైతే మా మీద దాడి చేస్తూ ఉన్నారో దానికి రిటాలియేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. మా అధినేతని ఖమేనీని హత్య చేసిన వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తాము అని చెప్పేసి కామెంట్స్ కూడాను ఈ మార్కెట్స్ కి రెస్ట్లెస్ పొజిషన్ ని కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఆ భయాలు కంటిన్యూ అవడం తోటి ఈ రోజు మార్కెట్లు మూడో రోజు కూడాను కంటిన్యూస్ గా డౌన్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చినాయి. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే అన్ని సెక్టార్స్ కూడాను ఈ రోజు రెడ్ లో ట్రేడ్ అయినాయి. సప్లై చైన్ డిస్రప్షన్స్ తోటి నిఫ్టీ ఆటో ఏకంగా 4% వరకు ఈ రోజు నష్టపోతే, నిఫ్టీ బ్యాంకు అన్ని లోకల్ ఫేసింగ్ కంపెనీస్ ఉన్నటువంటి నిఫ్టీ బ్యాంక్ కూడాను, అంటే ఫైనాన్షియల్ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ మొత్తం కూడాను ఆయా కంపెనీలు మొత్తం లోకల్ బిజినెస్ చేసాయి. అయినా కూడాను వీటన్నిటితో పాటుగా ఆ నిఫ్టీ బ్యాంక్ అని ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, రియాలిటీలో స్టాక్స్, నిఫ్టీ మెటల్, ఫార్మా, ఐటీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ యు నేమ్ ఇట్, ఆ సెక్టార్ పడిపోయింది. సో అంత సివియర్ సెల్ ఆఫ్ అనేది ఈ రోజు మార్కెట్ లో చూసాం. ఇక సేఫ్ హేవన్ అనేటువంటి గోల్డ్ విషయాన్ని గురించి మాట్లాడుకోవాలంటే ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. గోల్డ్ ని ఎందుకు సేఫ్ హేవన్ అసెట్ అంటారంటే, ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా, మార్కెట్స్ క్రాష్ అయినా, ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని రిస్క్ అసెట్స్ నుంచి సేఫ్ అసెట్స్ కి షిఫ్ట్ చేస్తారు. అందుకే చాలా సంవత్సరాలుగా గోల్డ్ ని ఒక ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ గా భావిస్తారు. ఎందుకంటే ఏదైనా అక్కడ క్రాష్ అయినప్పుడు ఈ గోల్డ్ అనేది స్టేబుల్ గా ఉంటుందనే ఉద్దేశం మీద దీన్ని సేఫ్ అసెట్ అనే విధంగా కన్సిడర్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం అది పూర్తిగా జరగడం లేదు. అసలు కారణం ఏంటి? ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ ఏంటంటే యుఎస్ డాలర్. ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఇన్వెస్టర్స్ గోల్డ్ కంటే ముందు యుఎస్ డాలర్ లోకి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే యుఎస్ డాలర్ ఇప్పుడు సేఫ్ కరెన్సీ. యుఎస్ ట్రెజరీ బాండ్స్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు దాంతో ఒక పెద్ద ఎఫెక్ట్ వచ్చింది. గోల్డ్ ప్రైస్ డాలర్ లోనే ఉంటుంది కాబట్టి డాలర్ బలపడితే గోల్డ్ పై ఆ ప్రెషర్ వస్తుంది. అందుకే యుద్ధం ఉన్నా కూడా గోల్డ్ లో అంత పెద్ద ర్యాలీ లేదు, అట్లానే సస్టైన్ కూడా అవటం లేదు. హయ్యర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ కూడా అవటం లేదు. ఇంకొక సమస్య కూడా ఉంది గోల్డ్ కి, హై ఇంట్రెస్ట్ రేట్స్. గోల్డ్ కి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది సేఫ్ ఎసెట్ అయినా కూడాను ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రాదు, డివిడెండ్ రాదు. కానీ యుఎస్ ట్రెజరీ బాండ్స్ మీద మాత్రం ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఇలా ఆలోచిస్తారు, గోల్డ్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇంట్రెస్ట్ వచ్చే బాండ్స్ తీసుకుంటే కనుక కంటిన్యూస్ గా దాని మీద రిటర్న్ వస్తుంది. గోల్డ్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ స్టేబుల్ గా ఉంది అంటే దాని మీద రిటర్న్స్ రావు. సో దానికి కాను ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెరగొచ్చు. రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ ఆయిల్ ప్రైసెస్ బాగా రైజ్ అవడం తోటి దాంతో సిచ్యువేషన్ చాలా కాంప్లికేట్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తోటి ఆయిల్ ప్రైసెస్ కంప్లీట్ గా మనకు అందుబాటులో లేనంత స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. బియాండ్ $100 అనేది పెరుగుతూ ఉన్నాయి. సో దాంతో ఆటోమేటిక్ గా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా
పాటుగా ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల దాని ఇంపాక్ట్ డిఫరెంట్ సెక్టార్స్ మీద ఉంటుంది. సో దాంతో ప్రోడక్ట్ ప్రైస్ పెరుగుతాయి, దాంతో పాటుగా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే సెంట్రల్ బ్యాంక్స్ ఊరుకుంటాయా? ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించు ఇక నుంచి. అట్లానే ఇంట్రెస్ట్ రేట్స్ వీలైతే పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకుంటూ పోవాల్సిందే. ఇంతకు ముందు జరిగింది అదే కదా. కోవిడ్ తర్వాత మనకి ఇన్ఫ్లేషన్ పెరగడం తోటి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవడం తోటి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మరలా ఆయిల్ ప్రైసెస్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరగడం అంటూ జరిగితే ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచుతూ పోవాలి. అది కూడా ఒక కన్సర్న్ ఇప్పుడు మార్కెట్ లో గోల్డ్ ప్రైసెస్ పెరగపోవడానికి. సో దాంతో పాటుగా చాలా రోజులుగా ఇది ర్యాలీ అవుతూ వచ్చింది. ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి ఇది ర్యాలీ అవుతూ వచ్చింది. అది కూడా ఒక కారణం. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇంతకంటే పెరగదు. రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ పెరిగితే కనుక గోల్డ్ ప్రైసెస్ పెరగవు, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. సో ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో గోల్డ్ ప్రైస్ ఫాల్ అవుతుందేమో అని చెప్పే ఉద్దేశం మీద కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చూడవచ్చు మనం ఈ రోజుల్లో. సో దాంతో గోల్డ్ ప్రైసెస్ అనేది పెరగట్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే, సో కొద్ది రోజులు వెయిట్ చేయడం బెటర్. ఈ వార్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ మ్యాటర్స్ ఏ విధంగా టర్న్ అవుట్ అవుతాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం బెటర్. ఏది ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే, సో ఆర్నమెంట్స్ కోసమైనా లేదంటే మన అవసరాలు పెళ్లిళ్ళు కానీ ఇతర అవసరాల కోసమైనా సరే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనాలి కూడాను. ఇక వారు ఎంత వేడివేడిగా నడుస్తుంటే మన ఇండియాలో కూడాను ఎండలు విపరీతమైన వేడిని పుట్టిస్తున్నాయి. సో ఈ హీట్ వేవ్స్ లో కొన్ని స్టాక్స్ కి బెనిఫిట్ అవుతుంది. ఆయా కంపెనీలు ఈ ఎండవేడిని తట్టుకోవడానికి ఉపయోగపడే ఏసీ మెషిన్స్ గానీ కూలర్స్ గానీ తయారు చేస్తారు. ఆ రీజన్ తోటి వాటికి సేల్స్ పెరుగుతుంది, అట్లానే ప్రాఫిట్స్ కూడా పెంచుకోగలుగుతారు. మనం సింపుల్ గా చూడాలంటే బ్లూ స్టార్, దానికి స్ట్రాంగ్ ఏసీ డిమాండ్ అనేది ఉంది. ఆల్మోస్ట్ ఈ సీజన్ లో 9-10% వీళ్ళ గ్రోత్ అయితే ఉంటుంది ఈ సీజన్ లో. అట్లానే వోల్టాస్ కూడాను, ఇది డొమెస్టిక్ ఏసీ సేల్స్ లో ఆల్మోస్ట్ 15-20% గ్రోత్ తోటి వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఈ కంపెనీకి కూడాను డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాలంటే ఏసీ మెషిన్స్ అనేవి మ్యాండేటరీ, నెసెసరీ అయిపోతున్నాయి. చాలా ఇళ్లలో కూడాను ఏసీస్ అనేవి నెసెసరీ అయిపోతున్నాయి. కాబట్టి ఏసీ ప్రొడ్యూసర్స్ అయినటువంటి బ్లూ స్టార్, వోల్టాస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, సింఫనీ, ఈ కంపెనీలని మీరు ఒక వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని ఎప్పుడైతే మీ కంఫర్టబుల్ ప్రైసెస్ లోకి వస్తాయో లెవెల్స్ ప్రకారం ఆ కంపెనీస్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ సీజనల్ బిజినెస్ కి సంబంధించి. ఈ రోజు సెషన్ లో ఫెర్టిలైజర్ స్టాక్స్ కాస్త రైజ్ అయినాయి మార్నింగ్ అవర్స్ లో. సో దానికి కారణం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ చైనాని రిక్వెస్ట్ చేసింది యూరియాని సప్లై చేయమని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మనకి గ్యాస్ క్రంచ్ అనేది మనకి ఈ ప్లాంట్స్ ని హిట్ అవుతుంది కదా. సో కాబట్టి ఆ క్రైసిస్ ని మనము ఎదుర్కోవాలి అంటే చైనా నుంచి మనం యూరియాని ఇంపోర్ట్ చేసుకోవాలనే ఉద్దేశం మీద సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిందని చెప్పేసి రిపోర్ట్స్ రావడం తోటి ఈ రోజు మార్నింగ్ ఫెర్టిలైజర్ కంపెనీస్ కాస్త రైజ్ అవ్వడం చూసాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతకంటే మనం మార్కెట్ల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. అందరూ నిరాశ పడిపోయి ఉన్నాము. మార్కెట్ లో ఏదన్నా చిన్న బౌన్స్ బ్యాక్ వస్తే తప్ప మనలో ఈ నిరాశ అనేది తొలగిపోదు. చూద్దాము మండే నుంచి ఏదైనా మార్కెట్ లో కాస్త రికవరీ స్టేజ్ లోకి వస్తాయేమో. ఓవర్ వీకెండ్ యుద్ధానికి సంబంధించిన న్యూస్, ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే, సీజ్ ఫైర్ గురించి కానీ లేదంటే ఇంటెన్సిఫికేషన్ తగ్గటం కానీ ఏదైనా న్యూస్ వస్తే మన మార్కెట్ లో కాస్త రికవరీ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ నుంచి. ఓకే, మనం మండే కోసము నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చార్ట్ చూస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. మీరు నిఫ్టీ చార్ట్ కనుక చూస్తే ఈ రోజు లాంగ్ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. సో నిన్న బాడీ చిన్నదిగా ఉండింది, బట్ ఈ రోజు బాడీ మాత్రము బిగ్గెస్ట్ బాడీ ఉండింది. సో ఓపెనింగ్ లోనే 170 పాయింట్లు డౌన్ సైడ్ ఓపెన్ అవుతూ అక్కడి నుంచి కంటిన్యూస్ గా డౌన్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది నిఫ్టీ రోజంతా కూడాను. ఓకే, సో చివరికి 23,151 లెవెల్ అంటే 488 పాయింట్ల నష్టంతో 23,150 దగ్గర క్లోజ్ అయింది. మనం నిన్న మాట్లాడుకున్నాము 23,430 కనుక క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే అని అనుకున్నాము. దానికంటే జస్ట్ ఒక 20 పాయింట్స్ అబోవ్ లో ఓపెన్ అవుతూ అక్కడి నుంచి కూడా లోయర్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. 23,430 క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే 22,900 వరకు కూడాను ఫాలో అయ్యే అవకాశం ఉంది అనుకున్నాము. అట్లానే 23,150 దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు. సో ఇంకా మనకి సపోర్ట్ నిన్న అనుకున్నట్టుగా మనం సపోర్ట్ చూడాల్సింది 22,900. 22,900 దగ్గర ఏదైనా సపోర్ట్ తీసుకుంటుందేమో. ఇక్కడ నుంచి 250 పాయింట్లు, 200 నుంచి 250 పాయింట్ల దగ్గర ఏదైనా సపోర్ట్ తీసుకుంటుందేమో చూడాలి. అయితే ఇక్కడ నుంచి రికవర్ అవుతుందేమో కూడా చూద్దాం మండే మార్నింగ్ ఏదైనా. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,430. ఆ లెవెల్ మన నిన్న ఏదైతే సపోర్ట్ కింద అనుకున్నామో అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అది క్రాస్ చేస్తే 23,570 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే ఈ రోజు 1,474 పాయింట్లు. ఈ మధ్య కాలంలో 1.9% కానీ 2% కానీ ఫాలో అవడం అనేది చాలా తక్కువ సార్లు చూసాము. ఇది వన్ ఆఫ్ ద డే.
ఆల్మోస్ట్ 2% వరకు ఫాల్ అయింది. 1474 పాయింట్ల నష్టంతో 74,559 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం సపోర్ట్ చూడాలంటే ఇంక 700 పాయింట్ బిలో సైడ్ 73,750 దగ్గర మనము సపోర్ట్ చూడొచ్చు. అదే రెసిస్టెన్స్ చూడాలంటే 900 పాయింట్లు అప్ సైడ్ అంటే 75,450 ఆ లెవెల్ దగ్గర నిన్న సపోర్ట్ ఉండే అవకాశం ఉందనుకున్నాము. కాకపోతే ఈ రోజు ఓపెనింగ్ లోనే ఆ లెవెల్ కంటే బిలో లెవెల్లో ఓపెన్ అవడం చూసాము. సో 75,450 అనేది మనకు రెసిస్టెన్స్ అవుతుంది, 73,750 అనేది సపోర్ట్ అవుతుంది. సో ఈ రెండు లెవెల్స్ మధ్యలో సెన్సెక్స్ ఏ విధంగా ట్రేడ్ అవుతుందో మనం చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.